ప్రీమెచ్యూరిటీ అంటే ఏంటి? చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. మామూలుగా 40 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ పీరియడ్ తర్వాత మేము డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ విదిన్ 37 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ డెలివరీ జరిగితే అది ప్రీమెచ్యూరిటీ అంటాం. ప్రీటర్మ్ బేబీస్ డెలివరీ జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ఇష్యూ వచ్చేసి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ కొందరు పర్టికులర్ కొన్ని కేసెస్లో ప్రీమెచ్యూరిటీ ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ మదర్స్, అది 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న మదర్స్ ఎవరైనా ఆల్కహాల్ అబ్యూస్ చేస్తే, డ్రగ్ అబ్యూస్ చేస్తే, యాంటీనేటల్ కేర్ ఫెసిలిటీ ఉండకపోతే, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటే, ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ లైక్ అబ్రప్షియో ప్లాసెంటీ, ప్లాసెంటా ప్రివియా, maternal diabetes, pre-eclampsia, issues related to cervix, vagina, maternal infections, ఇటువంటి రకరకాల కారణాల వల్ల రిస్క్ ఆఫ్ ప్రీమెచ్యూరిటీ పెరుగుతుంది. అందుకే ఇటువంటి మదర్స్ని ముందుగా గుర్తించి ప్రీమెచ్యూరిటీ జరగకుండా ప్రికాషన్స్ తీసుకుంటే నంబర్ ఆఫ్ ప్రీమెచ్యూర్ బేబీస్ మనం తగ్గించవచ్చు. ఎందుకంటే ఈరోజు కూడా ఇంచుమించు మన ప్రపంచంలో ప్రతి సంవత్సరం దాదాపు 15 మిలియన్ ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టడం జరుగుతుంది. అందులో అరౌండ్ 20%, 3 మిలియన్ మన భారతదేశంలో. ప్రీమెచ్యూరిటీ వల్ల మన బిలో 5 years చిల్డ్రన్ డెత్, మరణాలు ఎక్కువగా జరుగుతాయి ప్రీమెచ్యూరిటీ వల్ల. ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్, న్యూరో డెవలప్మెంట్ ఛాలెంజెస్, ఇంటర్వెంట్రికులర్ హ్యామరేజ్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా నియోనెటల్ జాండీస్, అనీమియా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, ఇవన్నీ. తర్వాత చిన్నప్పుడు డెవలప్మెంట్ ఛాలెంజెస్, లర్నింగ్ ఛాలెంజెస్, బాడీ వెయిట్ తక్కువ ఉండడం. సో దీనివల్ల చైల్డ్హుడ్లో కూడా పిల్లలు సఫర్ అవుతారు. పిల్లలు సఫర్ అయితే పేరెంట్స్ కూడా సఫర్ అవుతారు. ఈ అన్ని విషయాలు గుర్తుపెట్టుకొని ఒక అవగాహన కార్యక్రమం కల్పించడం, ఎస్పెషల్లీ ఇటువంటి హై రిస్క్ మదర్స్ని ముందుగానే గుర్తించి వాళ్లకు స్పెషలైజ్డ్ కేర్ ఇచ్చేసి ప్రీమెచ్యూరిటీ జరగనీయకుండా చూడడం మన అందరిది బాధ్యత. ప్రీమెచ్యూర్ బేబీకి ఎన్నో రిస్క్ ఉన్నాయి, ముందుగా పబ్లిక్కి తెలియజేయాలి. అదే మాదిరిగా స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ టు డీల్ విత్ ప్రీమెచ్యూర్ బేబీస్, ప్రీమెచ్యూర్ డెలివరీస్, ప్రీమెచ్యూర్ బర్త్స్ మనకు చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్లో ఆర్టిఫిషియల్ సర్ఫెక్టెంట్ అది మనం యూస్ చేస్తున్నాం. ప్రీమెచ్యూర్ బేబీస్కి వ్యాక్సినేషన్ అగేన్స్ట్ రెస్పిరేటరీ సిన్సైటియల్ వైరస్, అటువంటి వ్యాక్సినేషన్స్ కూడా ఇస్తున్నాం. కానీ ఎంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు? అందుకే మనం ఈ మెడికేర్, హెల్త్ కేర్ ఫర్ ప్రీమెచ్యూర్ బేబీస్ ఆ కాస్ట్ మనం తగ్గించగలిగితే అది ఇంకా ప్రతి హాస్పిటల్లో, ప్రతి నర్సింగ్ హోమ్లో, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలిగితే పేద కుటుంబం వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. సో ఈ వరల్డ్ ప్రీమెచ్యూర్ డే మనం ఎందుకు జరుపుతున్నామంటే పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ప్రీమెచ్యూరిటీ ప్రమాదకరము. టర్మ్ డెలివరీ సాధించడానికి
అందరం కలిసి ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ ఏ కుటుంబంలో ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారో అక్కడ ఎస్పెషల్లీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని టర్మ్ డెలివరీ కోసం ప్రయత్నం చేయడం. 37 వీక్స్ కన్నా ముందు పుట్టిన బేబీస్ని మనం ప్రిమిచ్యూర్ బేబీస్ అంటాం. అండ్ దీని ఇన్సిడెన్స్ మన ఇండియాలో ఎక్కువగా ఉంది, 1 in 10. అంటే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్టుగా అయితే ఐకానిక్ ఫిగర్ ఉంటుందన్నమాట. అంటే మీకు 10 సాక్స్లో ఒక చిన్న సాక్స్ కనిపిస్తుంది పర్పుల్ కలర్. సో దట్ ఇండికేట్స్ ప్రిమిచ్యూర్ బేబీ. అంటే ప్రతి 10 బేబీస్లో ఒక బేబీ ప్రిమిచ్యూర్ బేబీ అనమాట. మన ఇండియా యాజ్ వెల్ యాజ్ వరల్డ్ వైడ్. మన ఇండియాలో ఎక్కువగా ప్రిమిచ్యూర్ బర్త్స్ ఉన్నాయి. అయితే దీంట్లో అపోహలు ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు లాంగ్ టర్మ్లో ఎప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ ఏంటంటే మనం వాళ్ళకి రైట్ కేర్ అందించగలిగితే కనుక ఒకసారి అంటే కొన్నిసార్లు మనం ప్రివెంట్ చేయడానికి చాలా వరకు ఆబ్స్టిషియన్స్ గైనకాలజిస్ట్ ట్రై చేస్తారు. బట్ కొన్నిసార్లు బికాజ్ ఆఫ్ అన్అవాయిడబుల్ రీజన్ ప్రిమిచ్యూర్ బర్త్ అయితే కనుక సో వాళ్ళకి మనం స్టార్టింగ్ నుంచి రైట్ కేర్ అందించితే అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళని సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి సరైన కేర్ అందించగలిగితే వాళ్ళు కూడా దే విల్ డూ అబ్సల్యూట్లీ వెల్ ఇన్ లాంగ్ టర్మ్.